బాలరాజు గారు నమస్తే. నమస్కారం సార్. బాలరాజు గారు, అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు మొగ్గు కట్టారు. సరే, మీరేదో అవయదానం చేసి వాళ్ళు గెలిపించారని ముఖ్యమంత్రి గారి విమర్శ. అది పక్కకు పెడితే లోకల్ బాడీస్లో మళ్ళీ ఈ పంచాయతీ ఎన్నికల్లో మీరే దాదాపు 25 నుంచి 30% వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ గెలుచుకోగలిగారు. ఇప్పుడు సెమీ అర్బన్, కొంత అర్బన్, మరి హైదరాబాద్ లాంటి మహానగరాలు కాకుండా మిగతా వాటిలో 55 లక్షల మంది ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జరిగిన ఎన్నికది. కాంగ్రెస్కి ఎట్లా ఒక రకమైన రెఫరెండమో అట్లా బీఆర్ఎస్ కూడా ఇది ప్రధాన ప్రతిపక్షమా, రేపు పొద్దున ప్రత్యామ్నాయం మీరా బీజేపీనా అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. సో మీకు ఈ ఎన్నికల్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, వాటి ప్రకారం దాదాపు ఒక 25 నుంచి 30% స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది, కార్పొరేషన్స్ ఏవి గెలిచే అవకాశం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి మీకు అగ్రనాయకత్వం కేసీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళంతా ప్రచారం చేశారు, అనేక అంశాలు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఇవన్నీ చెప్పారు. అయినా కూడా ప్రజల నుంచి పెద్ద స్పందన ఉండట్లేదు. ఏం చెప్తారు? ముందుగా కటారి గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. నమస్తే. చెప్పండి. ప్రధానంగా కటారి గారు, ఈరోజు ఏదైతే 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్స్, ఈ ఎన్నికలలో పాల్గొనే ఓటర్ల సంఖ్య సుమారు 53 లక్షల ఓటర్ల మంది ఉన్నారు. 53 లక్షల ఓటర్ల సంబంధించి ఆ పట్టణ ప్రాంతం ఉంటారు కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతం కంటే ఈ ఎలక్షన్ కొంత డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే నేను మక్తల్ మున్సిపాలిటీలో ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎలక్షన్ ఒక 12-13 రోజులు ఆ పట్టణంలో ఉన్నాను నేను. మామూలుగా ఒక ప్రాంతాన్ని చూసుకునే మెజార్టీ మున్సిపాలిటీలు కావచ్చు, మెజార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, గతంలో ఆ రోజు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కొంత మున్సిపాలిటీలో డెవలప్ జరిగింది. అది దానికి పట్టణ ప్రగతి అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి విశేషంగా తోడ్పడ్డది అనే అంశాన్ని స్పష్టంగా మీ ఓటర్ల దగ్గర సందర్భంలో గుర్తించింది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మేము పట్టణ ప్రగతి కార్యక్రమానికి హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో సుమారు 130 మున్సిపాలిటీలు ఉండే. ఆ 130 మున్సిపాలిటీలలో మీకు ఖర్చు పెట్టిన చూస్తే 1,21,294 కోట్ల రూపాయలు. మేము ఏదైతే గతంలో ఒక ప్రగతి నివేదిక అనేటువంటి నివేదిక విడుదల చేసినాం, టోటల్ పట్టణాలకు సంబంధించి 1,21,294 కోట్లు ఈ 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టి పట్టణాల అభివృద్ధి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథలో అర్బన్ సంబంధించిన ప్రాంతాల్లో మిషన్ భగీరథ వాటర్ ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే నేను మొత్తం మున్సిపాలిటీలో 1వ వార్డు తిరుగుతా ఉంటే జనరల్ గా వాకింగ్ 5 గంటలకు లేచే సందర్భంలో ఒక పైప్ లైన్ ఉంది ఇంట్లో, వాళ్ళందరూ కూడా లేచి ఆ కృష్ణా వాటర్ ని వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. నేను అడిగాను అక్కడ 5 గంటల వాకింగ్ చేసి ఏందమ్మా పట్టుతుంటే, సార్ కృష్ణా వాటర్ మిషన్ భగీరథ ద్వారా వస్తా ఉంది, మేము పట్టుకుంటాం అని చెప్పేసి 1వ వార్డు మక్తల్లో చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తాం. అదిగా పట్టణంలో రోడ్లు, సీసీ రోడ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పార్కులు ఏదైతే ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, కొంత పార్కులు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా మోడల్ మార్కెట్స్, నాన్ వెజిటేబుల్ మార్కెట్స్ ఏదైతుందో అన్ని ప్రాంత మున్సిపాలిటీలో ఏర్పాటు చేయగలమనే అంశాన్ని స్పష్టంగా మేము చెప్పగలిగినాం. అదేవిధంగా వైకుంఠ ధామాలు అనేది కొత్త ప్రక్రియ సార్. ఇది ఎక్కడ కూడా వైకుంఠ ధామాలు అనేది లేదు. ఎందుకంటే ఎవరైనా భూమి లేని జాగ లేని వాళ్ళు ఎవరైతే చనిపోతే, అనాథలుగా చనిపోతే అనేటువంటి ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. ఆ క్రమంలోనే దాని నుంచి పుట్టుకొచ్చింది వైకుంఠ ధామాలు కావచ్చు. కొంత యూత్ కి, కొంత అన్ఎంప్లాయిడ్ యూత్ కి కావచ్చు, కొంత క్రీడల మీద ఉన్నటువంటి అవగాహన పెంచడం కోసం ఈ మేనిఫెస్టో అంతా మీరు ఎన్నికల్లో చెప్పేశారు. ఇప్పుడు ఫలితం పోలింగ్ అయిపోయింది, ఇప్పుడు మేనిఫెస్టో అక్కర్లా, ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది చెప్పండి. నేను చెప్తాను సార్, అంటే వస్తున్నాను. కాబట్టి ఏదైతే పట్టణ ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్స్ క్రీడా ప్రాంగణాలు, 10% గ్రీన్ బడ్జెట్, ఇవన్నీ అంశాలు అనేవి గతంలోని ప్రజల కళ్ళ ముందున్నవి. ఆ ప్రజల కళ్ళ ముందున్నటువంటి అంశాలని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ 26 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినారు సార్. మహిళలకు ఏదైతే 2,500 రూపాయలు అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు అని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు సార్. ఈ 2 చాలా ప్రభావాలు చూపి దాన్ని మేము లేవనెత్తినాం. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీకి 500 పైచిలకి ఏదో ఏదో ఎన్నికల మన మున్సిపాలిటీ ఎన్నికలలో అప్పుడు వాళ్ళకు వచ్చినాయి కౌన్సిలర్. కాబట్టి ఈసారి మేము 7 కార్పొరేషన్స్ లో 116 మున్సిపాలిటీలలో సుమారు 30 నుంచి 35% మున్సిపాలిటీలు
భారత రాష్ట్ర సమితి రేపు గెలవబోతా ఉంది. ఓకే. మంచి రిజల్ట్స్ ని ప్రజల నుంచి మేము వస్తున్నాం అనుకుంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంట్ కూడా చూడండి మీరు. మా మక్తల్ మున్సిపాలిటీలో మేము 3 గంటల వరకే 63.10% వచ్చింది. Yes. ఓన్లీ 3 గంటల వరకే. 3 నుంచి 5 గంటలకు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్. 5 నుంచి మన లైన్ లో ఉన్న వారి అంటే సుమారు ఎక్కడ ఏ రాష్ట్రంలో 94-84% కూడా పోయింది. కొన్నిసార్లు 3 గంటలు, చాలా చోట్ల 80% క్రాస్ అయ్యేట్టుగా ఉంది. 80% క్రాస్ అయింది. మా దగ్గర 63% ఉంది 3 గంటలకి. Okay. అంటే చాలా ప్రాంతాల్లో కూడా 80-85% దాటింది. కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రతిబింబిస్తుంది. ఒక ప్రతిపక్షానికి ఇది సాయం అయితే అనేటువంటి ఆలోచన విధానం కూడా మేము ఎన్నికల సరళిలో విశ్లేషించుకుంటాం. ఏదేమైనా భారత రాష్ట్ర సమితి బలమైన ప్రతిపక్షంగా, ఒక బలమైన పక్షంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ లో తయారు కాబోతుంది. ప్రత్యామ్నాయమైన ప్రతిపక్షమైన ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారనే ఆలోచన విధానం మాత్రం ఈ ఎలక్షన్ లో. కార్పొరేషన్ సంగతి ఏంటి? కార్పొరేషన్ సంగతి కార్పొరేషన్స్ లో మాకు కొత్తగూడెం ఒకటి, ఆ పెద్దపల్లి, కరీంనగర్ లో ఒక విశిష్టమైన ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాం కట్టారిగా. ఎందుకంటే కొత్తగూడెంలో ఇవాళ చూస్తా ఉన్నాం ఎలక్షన్ పోలింగ్ సరళిని మా పార్టీ విశ్లేషిస్తా ఉంది. అక్కడ సిపిఐ కూడా విడిగా పోటీ చేసింది, కాంగ్రెస్ తో కలిసి చేయలేదు. కొంత సిపిఎం తో కలిసి చేసినట్టుగా వార్తలు ఉన్నాయి. మేబీ కొత్తగూడెం ఒకటి, పెద్దపల్లె మీరు చెప్తున్నది. ఓకే, పెద్దపల్లి వామపక్షాలు కొంత మాకు రామగుండం కార్పొరేషన్ కూడా. కార్పొరేషన్ ఓకే ఓకే రైట్. రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్, కొత్తగూడెం కార్పొరేషన్. ఓకే రైట్. ఈ 4 కార్పొరేషన్ లో కొంత మంచి రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. కొంత మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ అలయన్స్ మంచి కుదిరింది కొన్ని చోట్ల. కాంగ్రెస్ పార్టీతో కొన్ని గతంలో 2023లో ఉన్నటువంటి పార్టీ అలయన్స్ పార్టీలు ఉండలేకపోయింది. కాబట్టి కొంత మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకుంటాం. మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్స్ లో. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత మాత్రం ప్రజల్లో కనపడుతుంది సార్. అది ఎందుకంటే మున్సిపాలిటీలో 26 నెలలు వీళ్ళు ఒక్క రాయి వేయలేరు, ఒక ఇటుక పెంచలేరు, ఒక సీసీ రోడ్ ఓపెన్ చేయలేరు, స్ట్రీట్ లైట్ వేయలేరు, ఒక డ్రైనేజ్ బాగా చేయలేరు. మా కాన్స్టెన్సీలో అమరచింతల, ఆత్మకూరు అండ్ మక్తల్ 3 మున్సిపాలిటీలు ఉండే మా దగ్గర. నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాన్స్టెన్సీ.